వారిలో శంబరుడనేవాడు బహుమాయావి. దేవతలందరినీ జయించి ఇంద్రునితో తలపడ్డాడు. ఆ మహాయుద్ధంలో గాయపడ్డ వారిని రాక్షసులు రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా చంపడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దశరథ మహారాజుకు కూడా యుద్ధంలో బాగా గాయాలయ్యాయి. ఒళ్ళు తెలియకుండా రథంలోని పడి ఉన్న దశరథుణ్ణి నువ్వు రథసారథ్యం వహించి అతి నేర్పుగా కాపాడావు. అయినా రాక్షసులు అక్కడికి కూడా వచ్చి దశరథుణ్ణి చంపేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా నువ్వు బహు చాకచక్యంగా నీ భర్తను రక్షించుకున్నావు. తరువాత నీ సాహసానికి చాకచక్యానికి మెచ్చుకొని, ఓ రమణి, నువ్వు నాకు 2 సార్లు ప్రాణదానం చేశావు కనుక నేను నీకు 2 వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అని అన్నాడు దశరథ మహారాజు. అప్పుడు నువ్వు పతి ప్రాణాలు కాపాడటం నా ధర్మం కదా అని చెప్పినా ఆయన నిన్ను 2 వరాలు కోరుకోమని బలవంత పెట్టాడు. అంతటా నువ్వు నాకెప్పుడు కావాలో ఆ సమయంలో కోరుకుంటానని ఆయనతో అన్నావు.